అండి అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు కైమా అలసంద పప్పు వేసి రుబ్బి ఇది రోటికి చేసినాను. పుల్కాలు తినేదానికి భలే బాగుంటుంది. చూడండి ఏ విధంగా చేస్తానో నేను. ఇదండి కొద్దిగా అల్లము, కొద్దిగా వచ్చి ఇది తెల్లగడ్డ, లవంగము అన్నీ వేసుకోవాలా. తర్వాత నానబెట్టిన అలసంద పప్పు కొద్దిగా నానబెట్టుకొని దాంట్లోకి మిక్సీలోకి కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలా. ముందుగానే కైమా కట్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇది 1/4 కేజీ కైమా, 1/4 కేజీ అలసంద పప్పు వేసినాను నేనైతే. ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది బాగా రుబ్బేసినాను. రుబ్బేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇదండి మరి రౌండ్గా చిన్న చిన్నగా ఎంత సైజు బట్టి చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. వేరే విధంగా కావాలంటే కూడా ఇంకా చిన్న చిన్న సైజు కూడా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇదండి ఈ మరి అన్నీ బాల్ చేసి పెట్టుకునేసి పక్కన నూనె కాంచుకొని ఆ నూనెలోకి ఇవన్నీ బాగా మన ఇది వడగలుచుకుంటాం కదా, ఆ విధంగా నీట్గా బాగా దోరగా వేయించుకునేసేయాల. ఇదండి ఈ మరి బాగా ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకునేయాల. ప్లేట్లో పెట్టుకునేసి మళ్ళా పక్కన పెట్టుకునేసి మళ్ళా 2 అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, తర్వాత ముంతమామిడి పప్పు, తర్వాత యాలకులు ఇవంతా కొంచెం కొంచెం మళ్ళీ మసాలా కదా, మసాలా లేకంతా ఇదంతా వేసుకొని మళ్ళీ ఇదంతా మిక్సీ పెట్టుకొని గ్రైండ్గా వేసుకొని పెట్టుకునేసేయాల. ఇదంతా ఈ మరి ఈ విధంగా మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, తర్వాత యాలకులు, లవంగాలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా దోరగా వేయించుకునేసి ఉల్లిపాయ కూడా బాగా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇంకా టమాటా వేసుకోవాలి. ఇంకా టమాటా వేసేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడే మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా బాగా దాంట్లోకి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మగ్గిపోయింది. ఈ మసాలా అయితే దాంట్లోకి వేసుకునేసేయాలి. దాంట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఏమేమి కావాలో అవన్నీ కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారపొడి, అదే మనం తగినంత ఎంత కూరకి మనం మామూలుగా ఎంత వాడుకుంటామో ఆ విధంగా అన్నీ వేసుకోవాలి. ఇది కారపొడి వేసినాను. ఇదంతా మళ్ళీ బాగా మగ్గనేవాళ్ళ, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి. బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి నీళ్ళు వేసుకోవాలి. మనకి ఎంత నీళ్ళు అవసరం పడుతుందో అంత నీళ్ళు వేసుకొని బాగా ఉడకనిచ్చాల. మన మామూలు కూర ఉడికించినట్టే బాగా ఉడికించాల. ఉడికిచ్చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలా. ఇదండి మళ్ళీ మనం ఎప్పుడే చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ అంతా, అవి దాంట్లోకి అన్నీ పులుసులోకి వదిలేయాల. అవి బాగా ఉడకనివ్వాల. ఉడికిన తర్వాత ఉడికినది మనకు తెలిసిన తర్వాత అదంతా ఆఫ్ చేసుకునేసి కొద్దిగా కొత్తిమీర వేసి తీసి పక్కన పెట్టుకునేయాల. ఇదండి నేనైతే తక్కువగానే చేసాను, ఎందుకంటే మేము ముగ్గురే కాబట్టి మాకు సరిపోతుందని ఉద్దేశం తక్కువగానే చేసుకున్నాను. మనసుల బట్టి ఎంతెంత వాడుకోవాలో అంతంత వాడుకోవచ్చు, చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదండి కొత్తిమీర వేసినాను, ఇంకా ఆఫ్ చేస్తా. ఉడికిపోయింది. ఇదండి చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. ఇది చపాతీ పిండి వచ్చి పుల్కాలు. ఇవి మామూలుగా అయితే సేట్లు అమ్ముతూ ఉంటారు. మేమైతే ఇంట్లోనే చేసుకుంటాము. ఫస్ట్ రుద్దుకునేసి పెనం మీద అటుపక్క ఇటుపక్క చెమ్మ లేకుండా కొంచెం కాల్చుకునేసేయాల. అది తీసి స్టవ్ మీద కాంచాల. స్టవ్ మీద పెట్టేది లేదు కాబట్టి అదేదో నేను ఐడియాతో అట్లా దాని మీదనే పెట్టి చేశాను, ఏమనుకోవద్దండి తప్పుగా. ఇదండి ఆ విధంగా చేసి పెట్టుకునేయాలన్నీ. తినేదానికైతే సూపర్గా ఉంటాయి. చాలా రోజులు అయింది చేసి, మీకోసం అని మళ్ళీ చేసిన, నేను మీకు చూపించాలని ఉద్దేశంతో చేసినాను మళ్ళా. ఇదండి అసలు నూనె వాడము దీనికైతే, పుల్కాలకైతే. మామూలుగా ఎవరైనా వాడరు, నేను కూడా వాడను.
అన్నీ తీసుకునేసి పుల్కాలా చేసేసినాను. ఇదండి అప్పుడే చేశాను కదా మసాలా కూర. అదంతా మరి కప్పులోకి తీసుకునేసి తింటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.